ఈమెయిల్ ద్వారా విశాఖపట్నం నుంచి లలిత రాస్తున్నారు. దేవుడికి నివేదించే నైవేద్యాల్లో సేమియాతో చేసిన పాయసం నివేదించకూడదా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మా ఆశ్చర్యకరమైన ప్రశ్నలు ఇవి. యదన్న పురుషో భుంక్తే తదన్నం తస్య దేవత. మనం దేన్ని తింటామో దాన్ని పరమేశ్వరుడికి నివేదించాలి అని సూత్రం. మనం సేమియాని నివేదించేసి మేము ఈ తినవయ్యా, నీకు ఏదో ఇష్టం అని ఎవడో రాశాడు చెప్పాడు అప్పుడెప్పుడో విన్నాను కాబట్టి నీకు పెట్టేస్తున్నాను, నీ బాధ నువ్వు పడు అంటే అది తప్పు. తప్ప ప్రసాదంగా మనం తీసుకునేటప్పుడు మనం ఏది తీసుకుంటే అది ఆయనకి పెట్టడం నివేదనలో ఏ విధమైన దోషం కాదు. అసలు నివేదన అనేది ఎందుకు ఏర్పడింది అనే దానికి ఒక్క మాట చెప్పుకోవాలి అంటే, పరమేశ్వరుడికి ఇది ఇష్టం అది అనిష్టం అని లేదు. చైత్రమాసంలో విపరీతమైన గాడుపు ఈ చెవి నుంచి ఆ చెవి కొట్టేటప్పుడు విపరీతమైన ఎండలో మనం వెళ్ళినప్పుడు భద్రాచలం అనుకో, అక్కడ వడపప్పు పాయసాన్ని ఇస్తారు, పానకాన్ని ఇస్తారు. ఎందుకంటే అది మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి. అలాగే వినాయకుడి కాలానికి వచ్చినప్పుడు విపరీతంగా శ్రావణ భాద్రపదాల్లో వర్షం కురుస్తూ ఉంటే భాద్రపదంలో ఈయన పుట్టినరోజుకి ఉండ్రాళ్ళని ఇస్తారు, ఆవిరి మీద ఉడికినవి మంచివి కాబట్టి. అలా ఆరోగ్యంతో ముడిపడ్డటువంటి వస్తువులే నివేదన పదార్థాలుగా నైవేద్యంగా ఏర్పాటు చేయబడింది. సేమ్యాన్ని పరమేశ్వరుడికి నేను నివేదిస్తున్నాను, తప్పే ఉంది, చేయొచ్చు. కానీ ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకోవాలమ్మా, ఎక్కడో మనం అంగడిలో కొనేసినటువంటి చాక్లెట్లు వాటిని పెట్టడం ఉంది, అది నేరం, దోషం. అది మాత్రం ఏమాత్రం సరైనటువంటి పద్ధతి కాదు. కొందరు పెడతారు కానీ అది పద్ధతి కాదు. పరమేశ్వరుడికి మనం వండినటువంటి ఆహారాన్ని ఇష్టంగా చేసిన దాన్ని నివేదించడం ఉందే, అది పరమేశ్వరుడు చాలా సంతోషంగా స్వీకరించి నా కోసం వీడు చేశాడని. బాగా ఆలోచించు, నీ పిల్లలు ఉన్నారు, ఎంతో శ్రద్ధతో నా పిల్లవాడు బాగా తినాలి అనే ముచ్చటగా ఇష్టంతో అభిప్రాయంతో ఆప్యాయత అనే రసాన్ని దాంట్లో వేసి ఉడికించి పెడతావు నీ పిల్లాడికి. అది వాడికి చాలా ఆనందం కలిగించి వెంటనే మా అమ్మ చేసింది అంటాడు వాడు. అలా కాకుండా ఎక్కడో కొనుక్కొచ్చి వాడు మొహాన పడేసామనుకో, నాకు డబ్బులు ఇచ్చే నేను కొనుక్కు తినేస్తాను, నీ గొప్పదేమిటి అంటాడు. చేత పరమేశ్వరుడి కోసం ఆ సేమియానో ఏదో ఆవిడన్నట్టుగా జాగ్రత్తగా తయారు చేసి పరమేశ్వరుడికి నివేదన చేస్తే ఎంతో ఆనందపడతాడు ఆయన. అదే ఎవడో కాచేసిందో, ఎక్కడో కాచేసిందో, ఎలాగో కాచేసిందో, అశుభ్రమైనటువంటి పదార్థంగా కాచేసో దాన్ని నివేదన చేయడం నేరం. అలా వద్దు.